హలో అండి, గుడ్ మార్నింగ్. సో మొన్నదాకా ఇంట్లో అయితే చాలా బాగా రెస్ట్ తీసుకున్నాను అనమాట. 1.5 మంత్ అలా హాయిగా రెస్ట్ తీసుకున్నాను. సో ఎగ్జామ్స్ అయిపోయినాక అలా రిలాక్స్ అవ్వడం చాలా బాగుంటుంది కదా, మీకు కానీ అలాగే అనిపిస్తుందా? సో నాకైతే చాలా రిలాక్స్ అనిపిస్తుంది. ఎందుకంటే అది బేర్ చేయడానికి కష్టమైపోతుందండి నిజంగా. ఇంట్లో చూసుకొని కాలేజ్ పరిగెట్టి మళ్ళీ వచ్చి మళ్ళీ చదువుకొని ఎగ్జామ్కి సో చాలా కష్టంగా ఉంది. సో నేను కాలేజ్ స్టార్ట్ అవుతే మాత్రం డైలీ 4:30కి అట్లా లేసేస్తానండి. సో మామూలు టైం అంటే నేను 6కి అట్లా లెగుస్తాను, ఎందుకంటే పిల్లలకి కానీ క్యారియర్ అని ఉంటుంది కాబట్టి. సో ఇక్కడైతే నా పనులన్నీ చేసేసుకునేసరికి 5:30 అయిందనమాట. ఇంకా నేను ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా యోగా అయితే చేసుకున్నాను అనమాట కొంచెంసేపు. సో నాకు తెలిసిన ఎక్సర్సైజ్ అయితే కొన్ని చేసేసుకుంటాను. ఇంతకు ముందు అంటే కొంచెంసేపు చదువుకొని ఇంట్లో పని చేసుకొని పూజ చేసుకొని చదువుకొని అలా చేసేదాన్ని. కానీ ఈ మధ్యలో కొంచెం హెల్త్ అనేది చాలా డిస్టర్బ్ అవుతుంది నాకు. సో అందుకే కొంచెం స్వెల్లింగ్ అయితే వచ్చేసింది అనమాట. సో అందుకని మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనేసి యోగా అయితే స్టార్ట్ చేసుకున్నాను. ఇంకా నేనైతే వేడి నీళ్ళు కొంచెం అని మళ్ళీ నిమ్మకాయ అయితే పిండుకొని తాగేస్తాను ఎర్లీ మార్నింగ్. తర్వాత ఇదైతే నేను ఎందుకు చూపిస్తున్నానంటే, మన హంపి ఉత్సవకు వెళ్ళాం కదండి, దాంట్లో ఇది ఆర్గానిక్ హనీ అనేసి ఒక అమ్మారనమాట. 1 kg 350కి ఇచ్చారు. రీజనబుల్ అండి. బయట ఒరిజినల్లో కాదో తెలియదు కానీ బయట మార్కెట్స్లో అయితే మనకి 1 kg 470 490 అట్లా ఉంది హనీ. ఇది కన్నా బాగుందండి, కొంచెం అంటే ఒరిజినల్ హనీ లాగే ఉంది, కొంచెం టేస్ట్ కన్నా బాగా ఉన్నింది. ఇంకా అలాగా తర్వాత అయితే పిల్లలకి ఇంకా మార్నింగే నేను డైలీ కొంచెం వేడి నీళ్ళు ఇచ్చేసినాక వీళ్ళకి ఖచ్చితంగా డ్రై ఫ్రూట్స్ స్మూతీ మాత్రం డైలీ ఇస్తాను. లేకపోతే ఒక్కొక్కసారి డే బై డే ఇస్తాను అనమాట, కవర్ చేసుకొని ఇస్తాను. ఇంకా వీలైతే ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి వాళ్ళ నాన్నతో కొంచెం ఆడుకుంటా ఉన్నాడు. వాడు ఆడుకొని ఇంకా ఇప్పుడైతే తాగుతున్నాడండి. సో వాడి ఫేస్ ఒక్కొక్కసారి ఒక్కొక్కలా పెడతాడు, కానీ నో ప్రాబ్లం అండి. ఆల్మోస్ట్ పిల్లలు అన్ని విషయాల్లో కొంచెం నాకు హెల్ప్ఫుల్గానే ఉంటారు. సో అందుకే ఇంత ఫ్రీగా కొంచెం మీన్స్ పెళ్ళైనాక ఇన్ని సంవత్సరాలు అయి మళ్ళీ పిల్లలు ఉన్నా కానీ చదువుకోగలుగుతున్నానంటే వీళ్ళు నుంచే కొన్ని అంతగా సతాయిరు నన్ని. ఇంకా తర్వాత అయితే పని అంతా అయిపోయింది, వీళ్ళు క్యారియర్ కట్టేసాను, ఇంకా నా క్యారియర్ రెడీ చేసేసుకున్నాను, టిఫిన్స్ అంతా అయిపోయింది. ఇంకా వీలైతే ఎగ్జాక్ట్గా 8:30కి అట్లా ఇడిసేస్తారు డైలీ, ఎక్కువ అవదు తక్కువ అవదు. ఇంకా ఈయనైతే పిల్లల్ని ఇడిసేసి ఇంకా వాళ్ళు ఇంకా అలాగే డ్యూటీకి వెళ్ళిపోతారనమాట. ఇంకా నాకైతే మార్నింగ్ అంతా అసలు కొంచెంసేపుగానే గ్యాప్ ఉండదు. ఆల్మోస్ట్ నాకే కాదండి, అందరికీ అంతే అనుకుంటాను. పాపం వర్కింగ్ ఉమెన్స్ కానీ ఇంట్లో ఉండే వాళ్ళకి కానీ ఇలా మేము చదువుకునే వాళ్ళకి కానీ సారీ. సో ఇంకైతే వీళ్ళు రెడీ అయిపోయారు. ఇంకా నేనైతే బట్టలు ఇక్కడే వేసాను అనమాట ఉతికేసి, ఎందుకంటే ఇప్పుడు ఎండ అయితే బీభత్సంగా ఉందండి నిజంగా. ఎండకి బట్టలు వచ్చేసరికి ఎక్కడ కలర్ ఇదైపోతుంది అనేసి నేను ఇప్పుడు ఈ మధ్యలో ఇంటికి ఎదురుగానే వేసుకుంటున్నాను. ఇంకా వీలైతే ఆ టైంకి వెళ్ళిపోయారు ఇంకా 8:30కి ఎగ్జాక్ట్గా. ఇంకా నేనంటే ఆయనతో కూర్చొని తాగుదాం అనే టీ చల్లగా అయిపోతుంది, ఇంకా వాళ్ళకి అన్నీ కొంచెం సర్ది చేసి పంపించేసరికి ఇంకా ఆ టీ నేను ఇంకా సింగిల్గా కూర్చొని తాగుతాను. నాకేంటో టీ తాగాలంటే ఇంకా ఎవరో ఒక కంపెనీ ఉండాలి. అంటే నాకు మా ఆయనతో తాగడమే ఎక్కువ ఇష్టము, ఆయనతో కూర్చొని ఎక్కువ టైం స్పెండ్ చేసి తాగుతాను. సో సింగిల్గా తాగాలంటే ఎందుకో బుద్ధి పుట్టదు. ఇంకా అయినా తప్పదు కదండి, మిగిలిపోయింది. ఇంకా ఆ టీ అయితే తాగేసి ఇంకా నేనైతే ఇల్లంతా సర్దేసి ఇంకా రెడీ అయిపోయాను అనమాట. సో ఇంకా ముందుగానే ఇంకా వెళ్ళిపోయినాక ఇదంతా క్లీన్ చేసేసుకుంటాను, ఎందుకంటే మళ్ళీ నేను ఈవినింగ్ వచ్చేసరికి ఇవన్నీ చూసి కొంచెం చిరాకు వచ్చేస్తుంది, ఇంకా మళ్ళీ సుస్తు అయిపోతుంది అనమాట. ఇంకా నా వల్ల కాదు. సో అందుకే మళ్ళీ వచ్చినాక కడిగేది ఉంటుంది క్యారియర్ బాక్స్లో అంతా. సో అయినా కానీ కొంచెం కడిగేసుకుంటే కొంచెం ఫ్రీగా ఉంటాం కదా అని అదొక ఆనందం. తర్వాత నేను రెడీ అయిపోయి ఇంకా కాలేజ్కి అయితే వచ్చేసాను. ఇంకా నా ఫ్రెండ్ అయితే పొద్దున్నే ఫ్లవర్స్ ఇంత బాగా తెచ్చిచ్చిందనమాట పెట్టుకోవడానికి. కానీ నేను పెట్టుకుంటానే కానీ కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఫ్లవర్స్ పెట్టుకోను. మెయిన్లీ నాకు అది ముందు నుంచి అలవాటు అయిపోయింది. ఇంకోటి ఏంటంటే బీఎడ్లో మెయిన్లీ నాకు తెలిసి బీఎడ్లో ఫ్లవర్స్ పెట్టుకోరు టీచర్స్ ట్రైనింగ్కి. సో దానివల్ల నేను ముందు నుంచి అది నా మైండ్లో పడిపోయింది అనమాట, అందుకే నేను పెట్టుకోను. సో ఇక్కడైతే ఇంకా అంత క్లాసెస్ అంతా బాగా జరిగింది. కానీ ఫస్ట్ డే కదా, ఇంకా ఇడిసేస్తారేమో ఇంటికి, ఒక క్లాస్ అయినా ఫ్రీగా ఉంటుందేమో అనేగానే లేదు, ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని క్లాసెస్ తీసారండి. నాకైతే ఇంకా నిద్ర వచ్చేసింది. ఇక్కడ లైబ్రరీ కూర్చున్నాము, లీజర్ ఉందని ఇంటికి ఇడిసట్లేదు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.